హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఈ 10 టీమ్స్లో ఆల్రౌండర్స్ ఎవరెవరు ఉన్నారు, సో ఎంతమంది ఆల్రౌండర్స్ ఏ టీంకి ఉన్నారు, సో వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అన్నిటి గురించి కూడా మాట్లాడేసుకుందాం. సో ముందుగా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం ముందుగా చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం కేకేఆర్ టీం గురించి అయితే కేకేఆర్ టీంతో అయితే స్టార్ట్ చేద్దాం. సో కేకేఆర్ టీంకి మొత్తం 5 ఆల్రౌండర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ముందుగా చూసుకున్నట్టయితే రసల్ ఉన్నాడు, అంకుల్ రాయ్ ఉన్నాడు, రమన్దీప్ సింగ్ ఉన్నాడు, వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, రూథర్ఫోర్డ్ ఉన్నాడు. సో మోస్ట్ ప్రాబుల్ ఈ 5లో ముగ్గురు అయితే ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆ ముగ్గురు ఎవరంటే రసల్, రమన్దీప్ సింగ్ అండ్ ఆల్సో వెంకటేష్ అయ్యర్. వీళ్ళ ముగ్గురు అయితే ప్లేయింగ్ లెవెన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో కేకేఆర్కి అయితే 5 ఆల్రౌండ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మన ఎస్ఆర్ఎస్ టీం గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎస్ఆర్ఎస్ టీంకి కూడా 5 ఆల్రౌండ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎవరంటే మార్కో జెన్సన్, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్, హసరంగా అండ్ ఆల్సో షాబాజ్ అహ్మద్ అనమాట. సో ఈ 5గురిలో ఎవరు ప్లేయింగ్ లెవెన్లో ఉంటారంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి మార్కో జెన్సన్ అయితే ప్లేయింగ్ లెవెన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి, వాషింగ్టన్ సుందర్ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ప్యాట్ కమిన్స్ కూడా ఉంటాయి, హసరంగా ఉంటాయి. కాకపోతే ఈ నలుగురిలో ముగ్గురికే ఆప్షన్ ఉంటుంది. సో షాబాజ్ అహ్మద్కి అయితే ఆప్షన్ అయితే ఉండదు. సో మార్కో జెన్సనా లేకపోతే ప్యాట్ కమిన్సా ఈ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే ఉంటుంది. సో చూద్దాం. హసరంగా అయితే కంపల్సరీ ఉంటాడు, వాషింగ్టన్ సుందర్ అయితే కంపల్సరీ ఉంటాడు. ద ఫైట్ బిట్వీన్ మార్కో జెన్సన్ అండ్ ఆల్సో ప్యాట్ కమిన్స్ అనమాట. వీళ్ళిద్దరి మధ్యనే కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఎస్ఆర్ఎస్కి 5 ఉన్నారు టోటల్ ఆల్రౌండర్స్. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే సిఎస్కే గురించి మాట్లాడుకుందాం. సో సిఎస్కే కూడా 5 ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. 5 ఆల్రౌండ్ ఆప్షన్స్ అయితే సిఎస్కే కూడా ఉన్నాయి. ఎవరంటే జడేజా, రచన్ రవీంద్ర, మిచెల్, శివం దూబే అండ్ ఆల్సో మోహిన్ అలీ. సో దీంట్లో ఈ 5లో ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరు ఉంటారంటే మోస్ట్ ప్రాబుల్లీ జడేజా అయితే కంపల్సరీ ఉంటారు, మిచెల్ కంపల్సరీ ఉంటారు, శివం దూబే కంపల్సరీ ఉంటాడు. సో ఒకవేళ రచన్ రవీంద్రని ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తాడా? రచన్ రవీంద్ర ఎందుకు ఉండడంటే రచన్ రవీంద్ర కనుక ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తే బౌలర్ కన్నా బ్యాట్స్మెన్ కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. లేదు అతను సూపర్గా పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే డైరెక్ట్ ప్లేయింగ్ లెవెన్లోనే ఉంటాడు. సో అదనమాట నా ఆప్షన్ వచ్చేసి. సో జడేజా, మిచెల్ అండ్ ఆల్సో డూబే. ఒకవేళ రచన్ రవీంద్ర ఉండకపోవచ్చు. సో అందుకని నేను ప్లేయింగ్ లెవెన్లో యాడ్ చేయలేదు. ఇది నా పాయింట్ అనమాట. అతను ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటే ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు, కానీ ఇంపాక్ట్ ప్లేయర్లో అయితే ఉండడు. సో నెక్స్ట్ ముంబై ఇండియన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ లాస్ట్ సెకండ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఒక ఆల్రౌండర్స్ క్యాపబుల్ అయిన ఆల్రౌండర్స్ ముంబై ఇండియన్స్కి లేరు. చూద్దాం, ఆ ప్లేయర్స్ చెప్తే మీకే అర్థమవుతుంది. హార్దిక్ పాండ్యా, నబీ అండ్ ఆల్సో రొమారియో షెపర్డ్. మీరు చూసుకున్నట్టయితే హార్దిక్ పాండ్యానే మోస్ట్ ప్రాబుల్లీ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు. నబీ ప్లేయింగ్ లెవెన్లో ఉండడా అనేది మనకు తెలియదు. రొమారియో షెపర్డ్ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉండడా అనేది మనకు తెలియదు. సో మోస్ట్ ప్రాబుల్లీ ముంబై ఇండియన్స్కి ఏకైక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అండ్ ఆల్సో ప్రజెంట్ కెప్టెన్ కూడా హార్దిక్ పాండ్యానే. సో నెక్స్ట్ ఆర్ఆర్, వన్ ఆఫ్ ద వీకెస్ట్ టీమ్స్ అనమాట. అంటే ఒక ప్రాపర్ ఆల్రౌండర్స్ లేని టీం ఎవరైనా ఉన్నారంటే అది రాజస్థాన్ రాయల్స్ టీమ్ అనమాట. అశ్విన్ అండ్ ఆల్సో రియాన్ పరాగ్. రియాన్ పరాగ్ని అయితే ఆల్రౌండర్గా కన్సిడర్ చేయను, అశ్విన్ని కూడా ఆల్రౌండర్గా కన్సిడర్ చేయకూడదు. బట్ వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళకి ఆప్షన్స్, వేరే ఆప్షన్స్ అయితే లేవు. సో అందుకని అశ్విన్ అండ్ ఆల్సో రియాన్ పరాగ్ అనమాట వన్ ఆఫ్ ద వీకెస్ట్ ఆల్రౌండర్స్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అది ఆర్ఆర్ టీం వీళ్ళే అనమాట. సో నెక్స్ట్ డీసీ వాళ్ళకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. 4 అయితే ఉన్నారు. ఎవరంటే అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్ అండ్ ఆల్సో సుమిత్ కుమార్ అయితే ఉన్నాడు. సో మోస్ట్ ప్రాబుల్లీ ప్లేయింగ్ లెవెన్లో అయితే 4 ఆడే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే 3 ఆడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే అక్షర్ పటేల్ కంపల్సరీ ఆడతాడు, మిచెల్ మార్ష్ కంపల్సరీ ఆడతాడు. సో లలిత్ యాదవా లేకపోతే సుమిత్ కుమారా, వీళ్ళిద్దరు ఎవరనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో నెక్స్ట్ మనం పంజాబ్ గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ కనుక చూసినట్టయితే వాళ్ళకి చాలా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. 6 ఆప్షన్స్ ఉన్నాయి. రిషి ధవన్ ఉన్నాడు, శామ్కర్ ఉన్నాడు, సికిందర్ రాజా ఉన్నాడు, క్రిక్ వోక్స్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, లియాన్ లివింగ్స్టన్ ఉన్నాడు. సో మోస్ట్ ప్రాబుల్లీ ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉండొచ్చు అంటే హర్షల్ పటేల్ కంపల్సరీ, లియాన్ లివింగ్స్టన్ కంపల్సరీ అండ్ ఆల్సో శామ్ కరణ్ కూడా ఉంటాడు. సో మోస్ట్ ప్రాబుల్లీ రిషి ధవన్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు అని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ జీటీ కనుక చూసుకున్నట్టయితే రాహుల్ టివాటియా ఉన్నాడు ఒక ఆల్రౌండ్ ఆప్షన్గా, జయంత్ యాదవ్ ఉన్నాడు, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ ఉన్నాడు అనమాట. సో మోస్ట్ ప్రాబుల్లీ ఈ 4లో 3 అయితే కంపల్సరీ ఆడతారు. సో ఈ 4 ఆప్షన్స్లో జయంత్ యాదవ్ ఒక్కడే ప్లేయింగ్ లెవెన్లో ఉండడు. మిగతా వాళ్ళందరూ రాహుల్ టివాటియా, విజయ్ శంకర్ అండ్ ఆల్సో రషీద్ ఖాన్, వీళ్ళు 3 అయితే ప్లేయింగ్ లెవెన్లో కంపల్సరీ.
ఎల్ఎస్జి గురించి అయితే టాప్ క్లాస్ ఆల్రౌండర్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో. నేను చెప్తాను వినండి. 5 ఆల్రౌండ్ ఆప్షన్స్ ఉన్నాయి. 5 కూడా 5 కూడా టాప్ క్లాస్. ఎవరంటే కృష్ణప్ప గౌతమ్, కృణాల్ పాండ్యా, స్టాయినిస్, డేవిడ్ విల్లీ అండ్ ఆల్సో కైల్ మేయర్స్. సో దీంట్లో మోస్ట్ ప్రాబబ్లీ కృష్ణప్ప గౌతమ్ని డ్రాప్ చేస్తారు, డేవిడ్ విల్లీని డ్రాప్ చేస్తారు, కునాల్ పాండ్యా, స్టాయినిస్ అండ్ ఆల్సో కైల్ మేయర్స్. వీళ్ళ ముగ్గురు అయితే కంపల్సరీ ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్. ఏదైతే టీమ్కి ఏ టైప్ ఆఫ్ ఆల్రౌండర్స్ అయితే కావాలో ఆ టైప్ ఆఫ్ ఆల్రౌండర్స్ ఎల్ఎస్జికి అయితే ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఆర్సీబీ చూసుకుందాం. ఆర్సీబీ కూడా అంతే మంచి ఆల్రౌండర్స్. ఆప్షన్స్లో 4 ఉన్నారు. ఆ 4 కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు సూపరో నేను కూడా చెప్తాను చూడండి. క్యామరాన్ గ్రీన్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, మహిపాల్ లామ్లో ఉన్నాడు, టామ్ కర్ ఉన్నాడు. సో ఈ 4లో క్యామరాన్ గ్రీన్ ఒక వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ ప్లేయర్, మ్యాక్స్వెల్ కూడా ఒక వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్. అంటే ఉన్న 4లో ఇద్దరు కూడా ఒక వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్ అనమాట వీళ్ళు. సో ఈ 4లో మ్యాక్స్వెల్ కంపల్సరీ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు, మహిపాల్ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు, మ్యాక్స్వెల్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు. క్యామరాన్ గ్రీన్ కనుక ఏమైనా ఇంజురీ అయితే అప్పుడు టామ్ కరన్ అయితే వస్తాడు. సో ఈ టాప్ 10 టీమ్స్లో ఈ ఆల్రౌండర్స్ ఎవరెవరికి మంచిగా స్ట్రాంగ్ ఉన్నారు, నేను నా టాప్ 3 టీమ్స్ చెప్పేస్తాను. సిఎస్కేకి మంచి ఆల్రౌండర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది నా ఫస్ట్ టీం. సెకండ్ టీం వచ్చేసి ఎల్ఎస్జి కూడా సూపర్ ఆప్షన్స్ ఉన్నాయి. థర్డ్ టీం వచ్చేసి ఆర్సీబీ. సో నేను 3 చెప్పాను, టాప్ 3 చెప్పాను, మీరు టాప్ 5 చెప్పండి. అంటే రిమైనింగ్ 2 ఎవరు బెస్ట్ టాప్ 10లో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లేకపోతే మీ టాప్ 3 ఏదో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.